ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చివరి మాటను నేను చదువుతున్నాను. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. దేవుడు దైవజనుడైన యెహోషువతో ఈ మాటను చెబుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క కళ్ళ ముందు నేను నిన్ను గొప్ప చేయటానికి మొదలు పెడుచు ఉన్నాను అని ఆయన అంటున్నాడు. పై మాటలలో నేను మోషేకి తోడయ్యున్నట్లు నీకును తోడయ్యుందును. ఇశ్రాయేలులందరూ నీవెవరో తెలుసుకున్నట్లుగా వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని అంటున్నాడు. దైవజనుడైనటువంటి యెహోషువ మోషేకు సేవకునుగా ఉన్నటువంటి వాడు, పరిచారకుడైనటువంటి ఒక మనుష్యుడు. దేవుడు మోషేని వాగ్దాన భూమిలోనికి నువ్వు ప్రవేశించమని చెప్పి యెహోషువను అభిషేకించమని చెప్పాడు. యెహోషువ ఒక పరిచారకుడుగా ఉన్నటువంటి మనిషి అన్నది ప్రజలందరికీ తెలుసు. వారు అతన్ని ఘనపరచాలంటే దేవుడు ఒక ఘనకార్యమును చేయుచున్నాడు. ఆయన అంటున్నాడు, నేడు వారందరి కన్నుల ఎదుట నిన్ను గొప్పవానిగా నేను చేస్తానని. అవును దేవుని బిడ్డలారా, దేవుడు తన దాసుడైనటువంటి యెహోషువని ప్రజల ఎదుట గొప్పవానిగా చేయడానికి ఆయన తీర్మానించుకున్నాడు. మీ జీవితంలో మీరు కూడా లోకం దృష్టికి అల్పులుగా మేము కనపడుచు ఉన్నాం. ఇదిగో మా పొరుగువారు అనుకుంటున్నాడు, మా ఇంటి ముందు ఉన్నవాడు కదా, మేము అన్నము పెడితే తిన్నవాడు కదా అని నన్ను అనుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంతంలో నేను ఉండలేను, ఈ ప్రజల మధ్య నేను నివాసము చేయలేను, జీవించలేనని నీ మనసులో నీవు మదన పడుచున్నావా, వేదన పడుచున్నావా? దేవుడేమంటున్నాడంటే, ఎవరు నిన్ను హీనునిగా చూస్తున్నారో వారి కనుల ఎదుట నేను నిన్ను గొప్పవానిగా చేసేదను అని చెప్తున్నాడు. యెహోషువని ప్రజల ఎదుట దేవుడు గొప్పవాడిగా చేశాడు. యెరికో మీదకు ఆయన యుద్ధమునకు పోయినప్పుడు యెరికో మీద అతడు ఒక ఈటెనైను కత్తెనైను ఉపయోగించకుండానే వాటి ప్రాకారాలు కూలిపోవునట్లుగా దేవుడు చేశాడు. యెరికో సులువుగా దైవజనుని యొక్క వశమైపోయినది. ఆయన హాయి పట్టణం మీద యుద్ధము చేసేటప్పుడు సూర్యాస్తమము జరిగేటువంటి సమయంలో దైవజనుడు సూర్యుని నిలబడి ఆజ్ఞాపించినాడు. సూర్యుడు అక్కడే నిలబడిపోయినాడని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక మనిషికి తోడుగా ఉంటే ఆయన వానిని ఎంత గనుడైనటువంటి మనిషిగా మారుస్తాడు. ప్రజలందరూ దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడన్న సత్యమును వారు గుర్తెరిగినటువంటి వారై ఆయనను గణపరిచి ఆయనను కొనియాడినట్లుగా వాక్యమును మనం చూడగలుగుతాం. కనుక దేవుని బిడ్డలారా, ఎవరి ఎదుట మీరు సిగ్గుపడిపోతున్నారు, వారి ఎదుట దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించి మిమ్మలను గనులైన మనుషులుగా ఆయన మార్చునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి, అయ్యా, నీ బిడ్డలను హీనులుగా చూచుచున్న వారి ఎదుట వారిని గణపరచమని నీ దివ్యమైన కరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.